దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు. అందరూ లేఖనాలను తెరచి చూడాల్సిందిగా ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రతివారు లేఖనాలు తెరవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయేది. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. చదవబడిన దైవ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. మహాగణుడవైన మా దేవా, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మహామహిమ కలిగిన మా దేవా, మీ ఘనమైన దివ్యమైన అమూల్యమైన నామమునకు వేలాది వందనములు కోటానుకోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించిన మా ప్రభువా, మా కొరకై పరలోకపు మహిమను విడిచి మరణించడానికి ఇష్టపడి ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించి అనేకులైన కుమారులను మహిమకు తేవడానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రం. మా ప్రియ ప్రభువా, విశేషంగా మాలో కొందరిని రక్షించినందుకై స్తుతిస్తున్నాం. పెందలగడనే చేరి మీ పాద సన్నిధిలో మీ వాక్కులు వినగోరే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రం. చదువబడిన లేఖన భాగమును దీవించి మా అందరికీ అందున్న అవసరమైన సందేశాన్ని తేటగా అర్థం చేసే మా ప్రభు ఆధ్యాత్మికంగా మేము ఎదగడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించు మిక్కిలి వినయంగా బ్రతికిలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనంలో నుండి ఈ 10 నుండి 15 వచనాలను బెరయలోని సువార్త సేవ, 1 నుండి 9 వచనాలలో తెస్సలోనికయ పట్టణంలో సువార్త సేవ అని మనం విన్నాం. ఇక 10 నుండి 15 బెరయలోని సువార్త సేవ. సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయలోనికి పంపించిరి అని వ్రాయబడింది. సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయలోనికి పంపించిరి. తెస్సలోనిక నుండి బెరయకి 70 మైళ్ళ దూరం. తెస్సలోనిక నుండి బెరయకి 70 మైళ్ళ దూరం. ప్రయాణ సౌకర్యాలు లేవు గనుక నడిచే రావాలి. చూడండి వారి నడక.
వారు నడిచే రావాలి. రాత్రి వేళ నడుచుట ఎంత ప్రయాసం, అవునా కదా? రాత్రి రాత్రి వారు నడిచి బయలుదేరారు. అయినా ప్రభు కొరకు ఎంత శ్రమ అయినా పడుటకు వారు ఇష్టపడుచున్నారు. పౌలు ముందే చెప్పాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. పౌలునకు తన ప్రాణం ప్రియమైనదిగా లేదు గాని సువార్త ప్రకటనే ప్రియముగా ఉన్నది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు కదా. అపోస్తలుల కార్యాలు 20:24. పౌలుకు తన ప్రాణము ప్రియమైనదిగా లేదు గాని స్వార్థ ప్రకటనే ప్రియముగా ఉన్నది. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అన్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎందుకంటే అందరి కొరకు క్రీస్తు మృతి పొందాను. అందరి కొరకు క్రీస్తు మృతి పొందాను గనుక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక క్రీస్తు నిమిత్తము జీవించవలెను అని క్రీస్తు ప్రేమ బలవంతము చేయుచున్నది అన్నాడు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కొరకే జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి అని 10వ వచనంలో చూస్తాం. వారు వచ్చి నేరుగా ఎక్కడికి వెళ్ళారు? యూదుల మందిరానికే వెళ్ళారు. ఇక్కడ కూడా యూదులు ఎక్కువగా ఉన్నట్టు సమాజ మందిరమును బట్టి మనకు తెలియచున్నది. ఇక్కడ కూడా యూదులు ఎక్కువగా ఉన్నట్టు సమాజ మందిరాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతిసారి కూడా యూదుల ద్వారానే శ్రమలు వచ్చాయి. ప్రతిసారి యూదుల ద్వారానే శ్రమలు. చూడండి 5వ వచనంలో, 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పరిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు గూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి అన్నాడు. ఎవరి వల్ల? యూదుల వలనని. యూదుల వలనని. ఎక్కడ చూసినా యూదుల వలనని వీరికి శ్రమలు ఎదురవుతున్నాయి. ప్రియులారా, అయినా యూదుల దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పినట్లు చూస్తాం. యూదుల దగ్గరకు వెళ్ళి సువార్త చెప్పినట్లు. పౌలు తన స్వజాతి వారు రక్షణ పొందాలని ఎంతటి త్యాగమైనా చేసేవాడుగా కనబడుతున్నాడు. ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? తన స్వజాతీయులు రక్షణ పొందాలి. రోమాపత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాల్లో సొంత జనుల రక్షణ కొరకు అనే మాట చూస్తాం. 9:1-3 వచనాలు. అలాగే 10వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని హృదయాభిలాషయు అన్నాడు. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, ఆయన ఆశ అది. కనుక సువార్త ప్రకటించడానికి ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోకుండా పనిచేస్తున్న పౌలును గమనిస్తున్నాం. తెస్సలోనికైలో ఉన్న యూదుల కంటే బెరయలో ఉన్న యూదులు యోగ్యులు అయ్యుండిరి. ఎందుకంటే
సంపూర్ణ సిద్ధ మనసుతో వాక్యమును అంగీకరించిరి. సంపూర్ణ సిద్ధ మనసుతో వారు వాక్యమును అంగీకరించిరి. వాక్యమును అంగీకరించిరి. 11వ వచనంలో మనం చూస్తాం, వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి అని చూస్తున్నాం. ఈ పాత తర్జుమా గనులై ఉండిరి అనే మాట చూస్తున్నాం. ఆసక్తితో వాక్యం అంగీకరించిరని క్రొత్త తర్జుమాలో ఉంది. వాక్యమును ఆసక్తితో అంగీకరించిరి. శ్రేష్టమైన గుణము బుద్ధి గలవారు అని గ్రీకు పదము యొక్క భావము చెప్పుచున్నది. ఈ వచనానికి గ్రీకు పదము యొక్క భావం ఏమిటంటే శ్రేష్టమైన గుణము, బుద్ధి కలవారు. అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని అవలంబించువారు, ఓపికతో ఫలించేవారు అని అర్థం. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని అవలంబించువారు, ఓపికతో ఫలించువారు. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. సంపూర్ణ సిద్ధ మనసుతో వాక్యమును అంగీకరించుట అతి శ్రేష్టమైనది. సంపూర్ణమైన సిద్ధ మనసు కావాలి వాక్యమును అంగీకరించాలి అని. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతిదినము లేఖనాలు పరిశీలించుచుండిరి. అలాగు పరిశీలించుట వలన దైవ సత్యం విశేషంగా గ్రహింపవచ్చు. అలా ఎప్పుడైతే ప్రియులారా దేవుని వాక్యాన్ని పరిశీలిస్తారో దైవ సత్యాన్ని గ్రహించవచ్చు. అవును కదా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. యెహోవా గ్రంథాన్ని ఎలా చదవాలండి? పరిశీలనగా చదవాలి. జాగ్రత్త అండి, పరిశీలనగా చదవాలి. పరిశీలనగా చదివినప్పుడు ఏం జరుగుద్ది? పరిశీలనగా చదివినప్పుడు మనకేం అర్థం అవుద్ది? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, 5:39లో లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలుగునట్లు కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అంటే ఇప్పుడు ఏం చదవాలి మనం? లేఖనాలు. లేఖనాలు చదివితే అందులో మనకేం దొరుకుద్ది? నిత్య జీవం. అందులో ఎవరు కనపడతారు? ప్రభువైన క్రీస్తు. మరి లేఖనాలు చెప్పకుండా లేఖనాలు ప్రక్కన పెట్టి బయటి సంగతులన్నీ చెప్తే వారు ప్రభువుని ఏం చేసినట్టు? మరుగుపరచినట్లేగా. నిత్య జీవమును వారు దాచిపెట్టినట్లేనా కాదా? ఎంత తేటగా ఉన్నదో చూడండి. కనుక లేఖనములయందు మీకు నిత్య జీవం, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. కనుక బెరయా సంఘస్థులు లేఖనములు అలాగున్నవో లేవోనని పరిశీలించుచూ వచ్చారు. దానివలన వారికి నిత్య జీవం, దాని వలన ప్రభు ఎవరో తేటగా వారికి కనబడి గొప్ప
అవకాశం కనబడుతుంది. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రం పరిశోధించుటలోను దాని చొప్పున నడుచుకొనుటలోను ఇశ్రాయేలుకు ఈ కట్టడలను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. దృఢ నిశ్చయాన్ని చేసుకున్నాడు. వేటి కొరకు? దేవుని వాక్యాన్ని పరిశోధించుటలో దాని చొప్పున నడుచుకొనుటలో ఇశ్రాయేలీలకు కట్టడలను నేర్పుటకు. పరిశోధించాలి, ఆ ప్రకారంగా ప్రవర్తించాలి, ఆ ప్రకారంగా ప్రజలకు పఠింపచేయాలి, నేర్పించాలి. పరిశోధించి ప్రవర్తించి పఠింపచేయాలి, పాటింపజేయాలి. అదే పరిశీలించాలి, అలాగున నడుచుకోవాలి, ఆ కట్టడలను నెరవేర్చాలి. అలాగు చేసుకునడానికి దృఢ నిశ్చయము చేసుకున్నాడు. దృఢ నిశ్చయం. ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా దృఢ నిశ్చయము చేసుకున్నాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. మనమందరము ఇలాంటి దృఢ నిశ్చయము చేసుకొనుట ఆశీర్వాదకరం. అందుచేత వారిలో అనేకులు, ఘనత గల స్త్రీలు, పురుషులు చాలా మంది విశ్వసించిరి అని మనం చూస్తున్నాం. వారిలో అనేకులు, ఘనత గల స్త్రీలు, పురుషులు చాలా మంది విశ్వసించిరి. 12వ వచనం. లేఖనములు పరిశోధించుట వలన మొట్టమొదట సత్యం అనేది మనకు గ్రహిస్తాం. లేఖనాలను పరిశీలించడం వలన, చూడండి వారు ఎలాగూ లేఖనాలను పరిశీలిస్తున్నారు. సత్యం అనేది మనము గ్రహిస్తాం. సత్యం అనేది గ్రహిస్తాం. ఆ తర్వాత ప్రభువును మనము హత్తుకుంటాం. ప్రభువును మనము హత్తుకుంటాం. ప్రభువును మనము హత్తుకుంటాం. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రకటించుచున్నాడు. పౌలు దేవుని వాక్యమును ప్రకటించుచున్నాడు అని తెస్సలోనికైలోని యూదులు తెలుసుకుని బెరయకు వచ్చి కలవరపరచిరి. బెరయకు వచ్చి కలవరపరచిరని 13వ వచనంలో చూస్తున్నాం. బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికైలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి నీ వచ్చి జనసమూహమును రేపి కలవరపరచి. ఏమండి, ప్రభు పని జరగాలని ఎంత కాలినడకన శ్రమపడి ప్రయాసపడి బెరయాకు 70 మైళ్ళ దూరం వస్తే ఆ ప్రభు పని పాడు చేయడానికి వారు కూడా ప్రయాసపడి నడిచి కాలినడకన వారు కూడా వచ్చి ప్రభు పని పాడు చేయడానికి పూనుకున్నారండి. చూశారా ఎలా ఉన్నారో? ఎలా ఉన్నారో చూశారా అండి? ప్రియులారా, సంగతి మనము సరిగా అర్థం చేసుకుందాం. నిజంగా వారు అసూయ, పక్షపాతం, అసూయ, కలవరపరచడం, పక్షపాతము చూపడం, వారిని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం, దురభిమానం, అసలు మనిషి అండి ఒక వ్యక్తి నచ్చలేదు అంటే ఎంత చెడ్డ పనులైనా చేస్తాడండి, ఎన్ని నిందలైనా మోపుతాడండి, ఎన్ని నేరాలైనా మోపుతాడండి. అలా మోపినప్పుడు కొంతమంది వెర్రి బాగులోళ్ళు ఉంటారు, ఈజీగా నమ్మేస్తారు అలాంటి.
చెప్పినోడు నేను వెర్రి బాగులోడు అంటలే, నమ్మినోడిని వెర్రి బాగులోడు అంటాను నేను. ఎందుకని? చెప్పినప్పుడు ఏది సత్యం అనేది పరిశీలన ఉండాలి కదా. అప్పుడు అలా ఆ వ్యక్తి మీద ఏదైనా చెడ్డ మాట మాట్లాడితే, మరి ఇలాగ నీ కొరకు చెడ్డ వినపడుతుందని నువ్వు చెప్పావా ఆయనతో అని అడగాల వినేవాడు. అడిగి, అబ్బే లేదు నేను ఆయనతో మాట్లాడలేదంటే, నువ్వు చెడ్డోడు, ఆయనతో మాట్లాడకుండా నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అనాలా. అది ఎందుకంటే ఓ పుట్టించడానికి బోలెడని, నిందించడానికి బోలెడని, నేరాలు మోపడానికి బోలెడని, అన్నీ అంతే కదా. అసలు యేసు ప్రభు మీదనే మోపారు, ఇక మనం ఎంతండి? యేసు ప్రభు ఆయన మీదనే మోపారు. మళ్ళా వాళ్ళెవరు? రొట్టెలు తిన్నవాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు, స్వస్థతలు పొందిన వాళ్ళు, ప్రభువును పొగిడిన వాళ్ళు, గొప్పవాడు ఇంత అంత అని చెప్పిన వాళ్ళు, ఇంత చేసిన వాళ్ళే ఆఖరికి వాళ్ళు ఎలా చేంజ్ అయిపోయారో మనకు అర్థం అవుతుంది. ఇంక ఇప్పుడు మనం ఎవరిని పట్టించుకోవక్కర్లే. ఎవరిన్ని మురిగినా, ఎవరిన్ని చేసినా, ఎవరిన్ని చెప్పినా నమ్మకండి. నమ్మకండి. ఏదైనా పరిస్థితి వచ్చింది అనంటే దాన్ని నేరుగా ఆ పర్సన్తో మాట్లాడి అప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన కూడా హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఇంత వాక్య సత్యం లేఖనాలలో స్పష్టంగా తెలుస్తుంటే వీళ్ళేంటండి ఇట్లా? ఈరోజు వాక్యం సరిగా చెప్పడం కూడా చాలా మందికి అసూయే. నిజం చెప్తున్నా. ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెబితే కూడా అసూయే, మత్సరం. చిన్నవాడు తేటగా వాక్యం చెప్తుంటే పెద్దవారికి అసూయ. ఎందుకు కావాలండి? అరే రేపు మనం దాటిపోతే పనికొస్తారు వీళ్ళు, వీళ్ళని ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం, డెవలప్ చేద్దాం, ఇంకా కొన్ని మెలకువలు చెబుదాం. ఈ ఆలోచన లేనే లేదు. వాళ్ళున్నంత వరకు వాళ్ళే గొప్ప. ఈ అభిప్రాయాలు మానుకోవాలి. చాలా ఘోరంగా ఉంది ఈరోజు సంఘంలో. రాలిపోయేంత వరకు ఆయనే సేవకు, ఆయనే సంఘ పెద్ద, ఇంకా వెనక ఎవరిని రానీరు. చూస్తున్నాం మనం. ఇంక అంతే, ఇంకా ఆయన చెప్పినట్టే వినాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏది వివేకం, ఏది వివేచన, ఎలా చేస్తే బాగుంటది, అస్సలు ఇది లేదు. నేను చెప్పిందే వేదం. నేను పట్టిన కుందేలుకే 3 కాళ్ళు. నిజంగా ఈ ధోరణి అనేది పోవాలండి. ఈ ధోరణి అనేది పోవాలి. లేఖనాలను పరిశీలించుచూ వచ్చారు. లేఖనాలను పరిశీలించాలి గాని మనుషుల్ని పరిశీలించడం ఏంటండి? మనుషుడు ఏదైనా తప్పిదము చేస్తే ఆ తప్పిదమునకు లెక్క ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడు. అడగడా? కనుక మరలా చెప్తున్నా, ఎవరైనా ఒక వ్యక్తి నింద మోపాడు అనంటే, ఏదైనా చెడ్డ మాట చెబుతున్నాడంటే ముందు ఆ చెడ్డ మాట చెప్పే వ్యక్తితో అనండి, ఇప్పుడు నీకు ఆ విషయం తెలిసింది, మరి నువ్వు ఆయన్ని కనుక్కున్నావా? ఆయనతో నువ్వు మాట్లాడావా? ఆమెతో నువ్వు మాట్లాడావా? మరి మాట్లాడకుండా ఏం జరిగిందో తెలియకుండా మళ్ళీ నువ్వు నాకు చెప్తున్నావేంటి అని నిలదీయగలిగిన నాడు ఈ నిందించే వాళ్ళు ఉండరు. ఏమంటారు? అది నిజమని అనుకోండి, అప్పుడు చెప్పు. 10 మందికి చెప్పు, 100 మందికి చెప్పు, 1000 మందికి చెప్పు, 4 భుజాన్ని వేసుకుని వీధంతా తిరుగు, దేశమంతా తిరుగు, నిన్ను ఎవరు వద్దారు. కానీ లేని దానిని చెప్పడం మూలాన
పరుని పాపంలో నువ్వు పాలివాడవవుతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. లేని విషయాన్ని ఎప్పుడైనా ఎవరైనా చెబితే పరుల పాపములలో పాలివారైనట్లే. అందుకే దయచేసి ఒక సహోదరుని కొరకు గాని సహోదరుని కొరకు ఎన్నడూ ఏది చెడ్డ మాట చెప్పమాకు. ఏదైనా మంచి ఉంటే చెప్పు, పర్వాలే. అయినా ఎవరి కొరకు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువు కొరకు చెప్పాలి. లేఖనములను చెప్పాలి. లేఖనములలో నిత్య జీవం ఉన్నది. లేఖనములు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అదే కదండి. యోహాను సువార్త 5:39 మనం చదువుకున్నది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఆ రోజుల్లో కూడా యూదులు మత్సరముతో, అసూయతో, దురభిమాన పాపముతో ఎన్ని చెడ్డ పనులైనా చేస్తారని చెబుతుంది. తెస్సలోనికైల నుండి బెరయాకు ఎన్ని మైళ్ళు? 70 మైళ్ళు. కాలినడకన బెరయాకు వీళ్ళు వస్తే వాళ్ళు కూడా ప్రయాసపడి శ్రమపడి కాలినడకన వచ్చి ప్రభు పని పాడు చేయడానికి చూశారంటే వాళ్ళు ఎలాగూ అపవాది చేతులు వారు ఎలాగూ బాణములుగా ఉన్నారు. ప్రభువు చేతిలో వీరు వాడబడుతూ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రియముగా ఎంచుకోకుండా పని చేస్తుంటే వాళ్ళేమో ప్రభు పని పాడు చేయడానికి అలాగున ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ పరిస్థితులు ఎలాగూ ఎదురైనా దేవుని కొరకు నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి. బెరయలో కూడా కొద్ది కాలము పనిచేసినట్లు తెలియచున్నది. బెరయలో కూడా కొద్ది కాలము పనిచేసినట్లు తెలుస్తుంది. వెంటనే సహోదరులు పౌలును ఏథెన్సుకు పంపారు. 14వ వచనం. వెంటనే సహోదరు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. సహోదరులు పౌలును ఎక్కడికి పంపారు? సముద్రము వరకు వెళ్ళుమని పంపారు. ఆ సముద్రపు దరినున్నది ఏథెన్సు పట్టణం. శీలయు తిమోతియు బెరయలో నిలిచిపోయిరి. శీల, తిమోతి బెరయలో నిలిచిపోయిరి. ఎందుకని? పౌలు ముఖ్య ప్రసంగికుడు గనుక ఎక్కువ అపాయములో ఉన్నాడు. పౌలు ముఖ్య ప్రసంగికుడు గనుక ఎక్కువ అపాయములో ఉన్నాడు. పౌలు మరణమునకు భయపడడు. పౌలు మరణమునకు భయపడి కాదు గాని జ్ఞానయుక్తముగా తప్పించుకొని ఉండెను. అర్థమైందండి? ఆయన మరణానికి భయపడేవాడు కాడు, కానీ జ్ఞానయుక్తంగా తప్పించుకోవాలి కొన్నిసార్లు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్తలో మనకు కనబడేది ఎవరు కనపడుతున్నారండి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. వివేకం అవసరం, తప్పించుకోవాలి అవసరం. ఎక్కడ ఎలా పని చేయాలో వివేకముతో పని చేయాలి. బెరయ నుండి ఏథెన్సుకు ఇంచుమించు 270 మైళ్ళ దూరములో ఉన్నది. బెరయాకు ఏథెన్సుకు ఎంతండి? 270 మైళ్ళు. తెస్సలోనికకు బెరయకు 70 మైళ్ళే. కానీ బెరయకు తెస్సలోనికకు 270 మైళ్ళు దూరం. అయినా పౌలు ఒక్కడే ప్రయాణం చేశాడు. పౌలు ఒక్కడే ప్రయాణం చేశాడు. ఎంత గొప్ప మాట! అంతా కూడా కాలినడక ప్రయాణమే.
అనేది మనకు అర్థమవుతుంది. బెరయలో పని దెబ్బ తినును అని ఆ నూతన విశ్వాసులు ఒకవేళ వెనుకంజ వేయుదురేమో అనే భావముతో పౌలు శీలను తిమోతిని బెరయలో వదిలి పౌలు ఒక్కడి నూతన స్థలాలలో సువార్తను ప్రారంభించడానికి ఆయన వెళ్ళాడు. ఇదెంత విశేషమైన విషయం ప్రియులారా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని తేటగా మనము గమనించాలి. సువార్త పని విషయములు ఒక్కరిగానైనా వెళ్ళాలి, ఎక్కువ మందిగానైనా వెళ్ళాలి, కొంతమందిగానైనా వెళ్ళాలి, కానీ పని ఆగకూడదు అని ఆలోచన. ఆయన ఏథెన్సుకు వచ్చాడు. 15వ వచనం. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. కొంతమంది ఆయనను తీసుకొని వచ్చినట్లుగా చూస్తున్నాం. ఒక్కడిగా అంటే నమ్మిన వారు, పౌలుతో జతపనివారు. పౌలుతో జతపనివారు ఎవరు? శీలా, తిమోతి. వారు లేరు. ఇక్కడ బెరయా పట్టణంలో కొత్తగా ప్రభు అంటే నమ్మకం కలిగిన వారు దైవజనుని విడిచిపెట్టలేదు. దైవజనుని విడిచిపెట్టలేదండి. దైవజనునికి తోడుగా వెళ్ళారండి. ఆయన ఒంటరి ప్రయాణానికి వీరు తోడయ్యారు. మనం కూడా తోడవ్వాలి. సువార్త సేవకు వెళుతున్నారంటే సాగులు చెప్పి ఆగిపోకూడదండి. అర్థమైందండి? ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి, బ్రదర్ నేను వస్తా, ప్రభు పని అది, నేను తోడుగా వస్తా, నేను సహాయకుడుగా వస్తా, నేను సహోదరుడుగా వస్తా. ఏ కారణము చేతనైనా నేను మీకు సలహాగా వస్తా, సహాయకునిగా వస్తా, సహోదరునిగా వస్తా, సూచనగా వస్తా, మార్గదర్శిగా వస్తా. ఏ రూపములోనైనా పనిచేసే వారికి మనము తప్పనిసరిగా సహాయ సహకారులంగా మారాలి. అది చాలా ఉత్తమమైన పని అని మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 15వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు. రోమాపత్రికలో 15వ అధ్యాయములో 20 నుండి 22 వచనాలలో మనము గమనించాల్సిన గొప్ప సత్యం. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను అన్నాడు. అనేక పర్యాయములు ఆటంకములు కలిగెను అన్నాడు. నిజమే ప్రియులారా, ప్రభు పిల్లలు ప్రభు పని చేయడానికి ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంకా మనము ధన్యులం అని చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద ఆటంకాలు మనకెదురైన సందర్భాలు లేవు గనుక. సాధ్యమైనంత తొందరగా పౌలు, శీలా, తిమోతి వచ్చి పౌలును కలుసుకోవాలని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తాం. కానీ తిమోతి, శీల కొరింథీలోనికి పోయి
కలిసినట్లు మనం చూస్తాం. 18వ అధ్యాయం 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వీళ్ళు ఏథెన్సుకొచ్చారా? రాలేదు. ఎక్కడికొచ్చారు? మాసిదోనియా. మాసిదోనియా. పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకు వస్తే వీరు మాసిదోనియా నుండి కొరింథీకు వచ్చినట్లుగా చూస్తాం. 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను అని మనం చూస్తాం. ఇక పౌలు అదే వృత్తి గలవాడు, డేరాలు గుట్టేవాడు కనుక వాళ్ళు కూడా అదే పనిలో ఉండగా అక్కడికొచ్చి తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను. అప్పుడు 5వ వచనం. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, అంటే వారు బెరయా నుండి ఎక్కడికి వెళ్ళారు? మాసిదోనియాకు వెళ్ళారు. మాసిదోనియా నుండి ఎక్కడికి వచ్చారు? కొరింథునకు వచ్చారు. పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సరే, ఏది ఏమైనా ప్రియులారా, పౌలు సువార్త దండయాత్ర ఎంతో ఘోరమైన శ్రమలతో అపాయములతోనూ కూడి ఉన్నదని మనకు కనబడుతుంది. అయినా ప్రభువును బట్టి శ్రమలను సహించి ముందుకు సాగుచున్నాడు సేవలో. ప్రియులారా, నిజంగా పౌలు ఎంతటి గొప్ప సేవ చేస్తూ ఎంత గొప్ప మాదిరిని మనకు చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఈరోజు సేవకులం అని పేరు పెట్టుకొని సేవ చేయకుండా సొంత పనులలో నిమగ్నమైతే అది న్యాయమా? చెప్పండి. సంపూర్ణ సేవకులు కాని వారు తమ పని చేసుకుంటూ సేవ చేయొచ్చు, కరెక్టే. కానీ సంపూర్ణ సేవకులని పిలువబడేవారు ఇంకా ఏ పని చేయకుండా ఆ సేవలోనే ముందుకు కొనసాగాలి. అలా కొనసాగినప్పుడు ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఇంకెన్నెన్నో అయినా ప్రభు కొరకు సమస్తమును భరించాలి, ధరించాలి. యేసు యొక్క ముద్రలు మన శరీరం మీద వేయబడాలి. ప్రియులారా, మరి మీరెవరు? పరీక్ష చేసుకోండి. మీరెవరు? దైవ సేవకుల? మీరెవరు? సంఘ పెద్దల? మీరెవరు? పరిచారకుల? మీరెవరు? పరిశుద్ధుల? ఈ నలుగురు సువార్త ప్రకటన చేయాలి. కానీ వీరికి దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ అప్పగించబడిన బాధ్యతలు మనము నెరవేర్చాలి. కొందరిని ఉపదేశకులు, కొందరిని బోధకులుగా, కొందరిని కాపరులుగా దేవుడు నియమించాడు. అపోస్తలులు, ప్రవక్తలు ఇప్పుడు లేరు. వారు పునాది వేసి దాటిపోయారు. ఇప్పుడున్నది ఎవరు? బోధకులు, ఉపదేశకులు, కాపరులు. వీరు ప్రభు పని ప్రభువుకు మహిమకరంగా చేస్తూ ఉండగా సంఘములో 4 వర్గాల వారు ఏర్పడతారు. ఆ విధంగా సంఘ సేవ చేసి, సువార్త సేవ చేసి, దైవ సేవ చేసి ప్రభువును మహిమపరిచే వారంగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్పే సత్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సేవకులు, పెద్దలు, పరిచారకులు, పరిశుద్ధులు సంఘములో ఉంటారు.
సంఘము వృద్ధి పొందుటకు, క్షేమాభివృద్ధి నొందుటకు వారెప్పుడు కృషి చేస్తూ ఉంటారు. ఆ విధంగా మన వంతు మనము చేద్దాం. నిజంగా చూడండి, వారు తెస్సలోనికైకు వెళ్ళారు. అక్కడ ప్రభు పని చేశారు. కలవరాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. అయినా భయపడలేదు. అక్కడి నుంచి బయలుదేరి బెరయాకు వచ్చారు. బెరయాలో పనిచేసి ప్రభునామాన్ని ఘనపరిచారు. అక్కడ కూడా వ్యతిరేకతలు వచ్చాయి. అయినా సరే పని ఆపలే, నిరుత్సాహపడలే. ప్రభు వెళ్ళమన్న చోటికి బయలుదేరి ఇప్పుడు పౌలు ఒక్కడే ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. ప్రభు చిత్తమైతే తర్వాత పాఠంలో ఏథెన్సులో జరిగిన స్వార్థ సేవ మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మహాగణుడా, మమ్మను ప్రేమించిన మా ప్రభువా, అలాగు ఆనాడు మీ పిల్లలు ఎంతో ప్రయాసపడి ప్రయాణాలు చేసి శ్రమలను అనుభవించి కాలినడకన తిండి తిప్పలు మాని ఎన్నో ఇబ్బందులు పడి సువార్త ప్రకటన చేయగా వారి ద్వారా కొందరు నమ్ముకొనగా ఇంకా వారి ద్వారా కొందరు నమ్ముకుని అలాగు వరుసలో మా ప్రాంతానికి వచ్చి మా గృహము వరకు వచ్చి వ్యక్తిగతంగా నా వరకు వచ్చి ఆ సువార్త ద్వారా నేను రక్షించబడడానికి మీరు చూపిన కృపకై స్తోత్రము చెల్లిస్తున్నాను. మరి నాతోనే అది ఆగిపోకుండా ఉండాలని, నా ద్వారా ఇంకా కొంతమందికి ఈ సత్య సువార్తను ప్రకటించాలని భారం ఇచ్చారు. నాకే కాదు, ఇప్పుడు విన్న చాలా మందికి అట్టి భారమును ఇచ్చారు. ప్రయోజనకరమైనది దాచుకొనక ఇంటింటను బహిరంగంగాను పౌలు ఎలాగున ప్రకటన చేశాడు అలాగున ప్రతి ఒక్కరూ ప్రకటన చేయగలుగునట్టు మీరే సిద్ధపరచు మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు. అన్ని విషయాలలో ఎల్లవేళల తోడయుండి కనికరించి కాపాడి నడిపించుచు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు, ప్రభువా, మేమెవరం కూడా మా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనక పౌలు వలె పని చేయడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని ప్రతి వారిని సిద్ధపరిచి మహిమ పొందుచున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.